ఏఫ్ రహెంగేతో సేఫ్ రహెంగే, కలిసి ఉంటేనే కలదు సుఖం, ఒక్కటగా ఉంటేనే సురక్షితం. నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు. హిందువులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మనందరం అప్రమత్తంగా లేకపోవడం వల్ల, మనందరం యూనిటీగా లేకపోవడం వల్ల చాలా మంది మధ్యలో వచ్చి అనేక రకాలైనటువంటి విద్వేషాలు, అలాగే మన బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతి నిమిషం కూడా అప్రమత్తంగా ఉండండి. ఎలాగో ప్రభుత్వం తోడు ఉంటుంది, కానీ ఎంత తోడున్నా సరే మనలో మనం కొట్టుకు చచ్చి, మనలో మనం యూనిటీగా లేకపోతే, ఆయన ఉద్దేశం కేవలం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులుగా, ఇక్కడ రాజకీయ నాయకులు మనల్లో మనకి విడగొట్టేసి, మనల్ని 100 రకాలుగా విడగొట్టేసి, మనల్ని యూనిటీ లేకుండా చేయడం వల్లే ఈ రోజు ముస్లింలకి, క్రిస్టియన్లకి, వీళ్ళందరికీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలతో వాళ్ళందరికీ పథకాలన్నీ ఇచ్చేయడం వల్ల మనం అడగలేకపోతున్నాం. కేవలం యూనిటీగా లేకపోవడం వల్ల, కేవలం మనల్ని 100 రకాలుగా విడగొట్టడం, మనం దీన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఇక యోగి ఆదిత్యనాథ్ గారు ఏమంటున్నారంటే, బటేంగేతో కటేంగే, విడిపోయామా అంతమైపోతాం, బటేంగేతో కటేంగే, విడిపోవద్దు, ఆయన యూనిటీగా ఉండండి అంటున్నారు, ఈయన విడిపోవద్దు అంటున్నారు. ఇంకా బంగ్లాదేశ్ ఎఫెక్ట్ ఉత్తరప్రదేశ్కి ఎక్కువ ఉంటుంది, బీహార్కి ఎక్కువ ఉంటుంది, పశ్చిమ బెంగాల్కి ఎక్కువ ఉంటుంది. పశ్చిమ బెంగాల్ మునిగిపోయింది అనుకోండి, పశ్చిమ బెంగాల్ మునిగిపోయింది, దాన్ని పైకి లేపితే గానీ, అంటే దాన్ని మళ్ళీ మన దేశ రాష్ట్రంగా దాన్ని తీర్చిదిద్దాలంటే చాలా సమయం పడుతుంది. కనీసం ఇప్పుడు ఒక అవకాశం ఉంది. 2 కోట్ల ఓట్లు, అంటే 1,93,00,000 ఓట్లు బోగస్ ఓట్లు, అంటే అది అంత ఆశామాష. అన్ని ఓట్లు బోగస్ అంటే బంగ్లాదేశ్ అయిపోయింది. అది బీహార్ని అలాగే చేశారు, జార్ఖండ్ అలాగే చేయాలనుకున్నారు. అయితే బీహార్లో SIR ద్వారా మొత్తం 68 లక్షల్లో 24 లక్షలు రోహింగ్యా ఓట్లు. అంటే మీరు నమ్ముతారా? ప్రతి ఒక్క వెధవ ఈవీఎంల ద్వారా గెలిచారు అంటున్నాడు కదా, చెత్త వెధవలందరూ కలిసి. దీనికి ఎవడైనా సమాధానం చెప్తాడా? దీని గురించి ఈ లెఫ్ట్ వాదులందరూ ఎందుకు మాట్లాడడం లేదు? ఈ రోజు నేను మాట్లాడుతున్న యూట్యూబ్లో, అదే విధంగా యూట్యూబ్లో చాలా మంది కొట్టుకొని ఉన్నారు కదా మైకులు, మేము అభ్యుదయవాదులం అంటూ, సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం మేము నిలిచామన్నారు కదా. మరి ఏమి ఇప్పుడు దీని గురించి ఎవడు మాట్లాడు? ఈ ఓటు బ్యాంక్ ఇన్ని చేసింది కదా, ఇన్ని 2 కోట్ల ఓట్లు బోగస్ ఓట్లు కదా. ఇప్పుడు మమతా బేగం గురించి ఎవడో మాట్లాడు, బీహార్ ఓట్ల గురించి ఎవడో మాట్లాడు, ఆ పనికిరాని రాహుల్ గాంధీ చేసినటువంటి ఆ చెత్త నపుంసక విమర్శ. ఆ నపుంసక విమర్శ ఏంటంటే ఈవీఎంలు మాయాజాలం. వీళ్ళ నాన్నగారు తెచ్చినటువంటి ఈవీఎంలు అవి, వీళ్ళ అమ్మగారు 2 సార్లు గెలిచినటువంటి ఈవీఎంలు అవి. అంటే వీళ్ళు ఆ టైంలో బోగస్ గానే గెలిచారన్నమాట. అలాగే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, ఇవన్నీ కూడా బోగస్ గానే గెలిచినట్లు అన్నమాట. ఒప్పుకుంటున్నారు వాళ్ళు. హిందువులందరినీ ఈ విధంగా విడదీస్తుంటే రేవంత్ రెడ్డి లాంటి ఒక హిందువు కూడా ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని ఒక ఓటు కోసం, ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్ల కోసం అంత పరిదగించాడంటే, అధికారం అంటే వీళ్ళకి ఎంత మోజో చూసుకోండి. కాంగ్రెస్లోకి వెళ్తే సిద్ధాంతాలు మారిపోతాయి, మనిషి భావజాలం మారిపోతుంది. పేరుకే రేవంత్ రెడ్డి బొట్టు పెట్టుకున్న హిందువుగా ఉన్నాడంతే. ఈ రోజు దాన్ని అలా వదిలేరు కదా, కేవలం జూబ్లీస్ మాత్రమే పరిమితం చేయరు కదా ఆ వ్యాఖ్యని. ఈరోజు దేశం మొత్తం తిప్పుతారు. అది హిందువుల్లో ఎంత భయం సృష్టిస్తుంది, ముస్లింల్లో ఎంత ధైర్యం సృష్టిస్తుంది, ఎంత భయానకం సృష్టిస్తుంది అన్నది విషయం ఎవడో గ్రహించలేకపోతున్నాడు. రాహుల్ గాంధీ ఎన్నిసార్లు అన్నాడు, ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలను కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కాపాడుకోవాలి, దర్గాలు కాపాడుకోవాలి, మసీదులు కాపాడుకోవాలి, 10 సార్లు అన్నాడు. హిందువులందరినీ తునకలు నరికేస్తామని ఢిల్లీలో ఒక మసీదులో ఒక ఇమాం మాట్లాడుతుంటే పక్కనే ఉన్నటువంటి రాహుల్ గాంధీ అలా చూస్తూ ఉన్నాడు తప్ప ఇలాంటివి మాట్లాడకూడదని కనీసం అనలేదంటే హిందువులు ఎన్ని రకాలుగా విడిపోయి ఉన్నారో అర్థం చేసుకోండి. వాళ్ళు ప్రతి దానికి ఒక రాద్ధాంతం చేస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి ఏదైనా సరే వాళ్ళ యొక్క గలాన్ని విడిపించగలుగుతున్నప్పుడు మనం ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి మనం ఎందుకు విడిపించలేకపోతున్నాం? ఎందుకు మనం భయపడుతున్నాం? మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే కదా మాలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడగలుగుతారు. మీరు కూడా అప్పుడప్పుడు స్పందించాలి కదా. ఈరోజు బంగ్లాదేశ్ కాలిపోని మనకేం నష్టం లేదు, పాకిస్తాన్ పాడైపోతుంది, పోనీ మనకేం నష్టం లేదు. కానీ హిందువులు నాశనం అయిపోతున్నారు, హిందువుల్ని చంపేస్తున్నారు, చెట్టుకు వేలాడదీసి సజీవ దహనం చేస్తున్నారు. నిన్న క్రిస్టియన్ మహిళ మీద ఆటోలో ఉంటేనే 11 మంది మోకలు, రౌడీలు, ఆ దౌర్భాగ్యులు, ఆ మూర్ఖులు, ఆ మృగాలు ఆటో మీద ఉంటే ఆవిడ మీద పడి మరీ చెత్త పనులు చేస్తున్నారు. ఏం చేస్తున్నాం మనం? ఎలా ఉండాలి మనం? పాకిస్తాన్, బంగ్లాదేశ్ మొత్తం కలిపితే 40 కోట్ల మంది ముస్లిమ్స్ ఇన్ని విధ్వంసాలు సృష్టిస్తుంటే 100 కోట్ల మంది ఉన్నటువంటి మనం భయపడడం ఏంటో అర్థం కావడం లేదు. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ కోసం, అంటే ఒక బోర్డు కోసం, మసీదుల కోసం, చర్చిల కోసం హిందువులు డబ్బులు ఇస్తారా? పన్నులు కట్టిన డబ్బులు ఇస్తారా? మన డబ్బులు ఏమొచ్చేసి ఎటేటో ఇస్తారా? ఎవడైనా సరే కాశీకి వెళ్ళడానికి 1 రూపాయి ఇచ్చారా ఈ ప్రభుత్వాలు? కానీ మక్కా మసీదు వెళ్ళడానికి మాత్రం రాయితీలు ఇస్తున్నారు. గమనించారా మీరు? ఎవడబ్బ సొమ్ము?
మతాలకి డబ్బులు ఇవ్వకూడదని రాజ్యాంగంలో లేదా? ఆనాడు అంబేద్కర్ గారు రాయలేదా? మరి ఈ విషయంలో ఎందుకు అంబేద్కర్ గారిని గౌరవించరెవరు? ఈ విషయంలో మాత్రం ఎవరు ఏమీ మాట్లాడరు. ప్రభుత్వాలకు బుద్ధి రావాలంటే హిందువులందరూ కలిసి ఓటు బ్యాంకుగా మారాలి. మాకు ఎవరైతే తోడుగా ఉంటారో, మా సంస్కృతి సాంప్రదాయాలు ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే మా యొక్క ఎండోన్మెంట్ ని హిందూ సంస్థల చేతిలో పెడతాయో వాళ్ళకి ఓట్లేస్తామని చెప్పేటట్టుగా మనం ఒక గట్టి సందేశం ఇవ్వగలగాలి.